హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యన చాలా సూక్తులు చెప్తున్నారండి, మంచి మాటలు చెప్తున్నారు. పాపం మంచి మాటలు ఎవరి గురించి చెప్పాలి? మంచి వాళ్ళ గురించి చెప్పాలి. దుర్మార్గులకి లేదంటే కూనీకోర్లకి, హత్యలు, నేరాలు ఇలాంటివి చేసిన వాళ్ళకి సూక్తులు నీతులు చెబితే ఏం ఎక్కుద్ది చెప్పండి. పాపం ఆయన ఏదో కష్టపడుతున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ ఒకసారి మీరు చూడొచ్చు. ఇది ఎప్పుడుది? మేమంతా సిద్ధం అండి. ఇంకేం సిద్ధం అండి? ఆ సిద్ధం సభలు పెట్టే కదా మొత్తం సంకనాకి పోయింది. ఇంకెందుకు సార్ అవి మార్చుకుంటే బెటర్. మనం ముందు ఈ సోషల్ మీడియాలో అడావుడి కన్నా గ్రౌండ్ లెవెల్లో పనిచేయండి. వచ్చిన అవకాశాన్ని దేని మీద ఉపయోగించాలో ప్రయత్నించండి. ఇలాగా ఒకసారి ఆయన ట్వీట్ చూస్తే తర్వాత మాట్లాడుకుందాం. ట్వీట్ చదువుతారు. నారాసుర పాలనలో పరాకాష్ఠకు అరాచకం, దాడి చేసిన వారికి రక్షణ, బాధితులపై కేసులతో రాజకీయ కక్ష సాధింపు. ఎవరు బాధితులండి? 23 ఏళ్లలో 24 కేసులు పెట్టించుకున్నటువంటి ఆ వ్యక్తి బాధితుడే. సరదాగా బీరు తాగి గొంతు కోసి చంపేసినటువంటి రౌడీ షీటర్ కూడా మీకు మంచోడే, చిన్నపిల్లోడు, వదిలేయాలి. ఇంకొకడు మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కొడుకు సరదాగా వెళ్ళి గుద్దేసి చంపేస్తే ఆ పడిపోయినటువంటి వ్యక్తిని గుద్దేసిన తర్వాత కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా వాళ్ళ అబ్బాయిని మాత్రమే తీసుకెళ్ళినటువంటి సిదిరి అప్పలరాజు మంచోడే. వాళ్ళ అబ్బాయి కాదు, వేరే వ్యక్తి చంపేశాడు, గుద్దేశాడు అనేటువంటి సాక్ష్యాలు తారుమారు చేయబోయినటువంటి వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప వ్యక్తులే. వాళ్ళు బాధితులు అనాలా? మరి అక్కడ గొర్రెల కాపరి రోడ్డు మీద అలా శవంలా పడేసి వెళ్ళిపోతే, ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతే ఆ కుటుంబాన్ని ఏమంటారండి? వాళ్ళ బాధితులు కాదా? వాళ్ళు ఏమనాలి? గుద్దేసిన వ్యక్తిని బాధితులు అంటారా? చనిపోయినటువంటి వ్యక్తిని బాధితులు అంటారా? చట్టం ప్రకారం వాళ్ళని శిక్షించడం కూడా తప్పంటే ఏంటి సార్ ఇది? జగన్మోహన్ రెడ్డి గారు, భారత రాజ్యాంగం బాధితుల పక్షాన నిలబడాలా, లేదంటే నేరాలు చేసేటువంటి నేరస్తుల పక్షాన నిలబడాలా? ఏంటిది? అంటే మీ పక్షాన మీరు 1000 కోట్లు సంపాదించి మీరు బయట తిరుగుతున్నారు కదా అని చెప్పేసి అందరినీ కూడా అలాగే వదిలేయమంటే ఎలా చెప్పండి? కరెక్ట్ కాదు కదా. ఆలోచించాలి. చట్టం అందరికీ ఒకేలా పనిచేయాలి. ఇక్కడ పాపం ఆయన ఏదో చెప్తున్నారు, ఒకసారి వినండి. రీసెంట్గా అంట చంద్రబాబు నాయుడు గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఆలూరు బీసీ ఎమ్మెల్యే. ఏం సార్ బీసీ ఎమ్మెల్యే? ఇప్పుడు అసలు మీకు ఇప్పుడే గుర్తొస్తాయా? బీసీ నాయకుడు, బీసీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు, కాపు మంత్రి, ఏంటిది? గతంలో ఎందుకు లేవు ఇవన్నీ? ఇప్పుడే ఎందుకు తీసుకొస్తున్నారు? కులాలని పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారు కదా, మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు మీరు కులాల మధ్య కలిపే విధానం తీసుకొస్తానని చెప్పి కులం గురించే మాట్లాడతారంటే మాట్లాడితే కాదండి, ఇలా విభజిస్తే దానిని అంటారు కులాన్ని అడ్డు పెట్టుకుని చేసేటువంటి రాజకీయం అని. కులాన్ని కలిపేటువంటి విధానంలో కులం కలవాలి, అన్ని కులాలు కలిసి పనిచేయాలంటే కాదు సార్. ఇలా ఫలానా కులం వాడే తప్పు చేస్తే వాళ్ళని మాత్రమే మనం కాపాడేయాలి. అక్కడ బాధితులు వాళ్ళు ఏ కులం వాళ్ళైనా సరే మనం వదిలేయాలి అంటే కుదరదు కదా. ఇక్కడ బీసీ ఎమ్మెల్యే గారంట ఒక ఎస్సీకి సంబంధించినటువంటి మహిళ కుటుంబం దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి పూట 1 గంట ఆ టైంలో దాదాపు 15 మంది గోండాలను వేసుకుని, ఆయన పేరేంటండి, ఎమ్మెల్యే ఇంటిపైకి, ఎమ్మెల్యే ఆయన పేరేది విరూపాక్ష, ఆయన గ్రూప్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఒక మహిళని ఇలా డ్రెస్ పట్టుకుని మొత్తం చింపేశాడు. ఈ భాగం అంతా కూడా. దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడానికి అదే రోజు రాత్రి, ఇదిగో నేను చెప్పారు చూసారా, 2 గంటల 45 నిమిషాల పాటు 45 నిమిషాలకు పోలీసులను వేసుకుని వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయడం తప్పంట. అతను అనుచరులని ఎవరైతే దీనికి ఒడిగట్టారో, ఆ మహిళ మీద దాడి చేశారో వీడియోస్తో సహా బయటకు వచ్చాయి. అయినా కూడా కప్పిపుచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం, అయినా కూడా దాన్ని ఇంకా వాళ్ళ వైపుని తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడ అంతే. ఆ గుద్దేశాడు, ఆ సాక్ష్యాలు తారుమారు చేసిపోయాడు. ఆ గుద్దేసిన వ్యక్తి అక్కడ బతుకుండగానే అక్కడ పడుంటే అతను అక్కడికే గాలికి వదిలేసి వీళ్ళ అబ్బాయిని మాత్రమే తీసుకెళ్ళిపోయాడు. అతను డాక్టర్ని కూడా పెద్ద బిరుదులు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక బీసీ వ్యక్తి అయితే ఎస్సీ మహిళని చింపేయచ్చా? ఏం సార్ ఇది? ఏంటి కులాలకు సంబంధించిన మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ని? పైగా ఇక్కడ చూడండి, వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇంటిపై దాడి ఎవరు చేశారు? 15 మంది ఎవరు? వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు అక్కడికి? ఇక్కడ ఆయనే చెప్పాడు, ఒకటేదో చెప్పాడు చూడండి, ఇదిగోండి. చిప్పగిరి మండలం నేమకళ్ళలో వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేస్తే తన ప్రాణాలకు ప్రమాదం ఉందని తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షకి కాల్ చేస్తే
ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా అని అడిగారు. ఇక్కడ పోలీసులకు ఫోన్ చేయాలి కానీ ఈయనకు ఫోన్ చేయటం ఏంటి? అంతలా నేరం జరిగిపోతే అక్కడ సరే జరిగిపోయింది అనడానికి, అక్కడ అతని మీద దాడి జరిగిపోయింది అనడానికి సాక్ష్యాలు ఏవి? సరే ఇక్కడ మీరు వాళ్ళని కాపాడుకోవడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం కోరితే అక్కడ స్పందించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధితుల పక్షాన్ని నిలబడడం అంటే వాళ్ళ గుడ్డలు చింపేయటమా, వాళ్ళ జాకెట్లు లాగేయటమా? ఏం సార్ ఇది? ఎమ్మెల్యే గారు లేకపోతే ఆయన లేకపోతే ఈయన మంత్రి, ఈయన ఎమ్మెల్యేలే, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేనే కదా, ఆయనేమి సీఎం కాదు కదా, ఎమ్మెల్యేనే. పులివెందులకి ఎమ్మెల్యే మాత్రమే. చెప్పాలి మీరు. ఇదే పని మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇలా జరిగితే ఇలాగే వదిలేస్తారా? బీసీ అను, ఎస్సీ అను, ఇంకొకటను చెప్తారా? ఏంటి సార్ అసలు ఇదేం పద్ధతి సార్? నాకు అర్థం అవట్లా. పైగా మీరెళ్ళి వాళ్ళ మహిళ బట్టలు లాగేస్తే మళ్ళీ మీరు బాధితులు అంటున్నారేంటి? నాకు అర్థం కాదు. ఇంత విడ్డూరమా ఏంటో నాకైతే అర్థం కావట్లా. పైగా మళ్ళీ దీని వెనకాల కూడా చూశారు లాస్ట్లో. అంటే ఇదిగోండి, ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్ డిస్క్లోని పోలీసులు ఎదుటే తీసుకెళ్తారు. మరి ఎవరేంటో తెలియాలి కదా. తీసుకెళ్ళడం కూడా తప్పేనా? ఏంటి సార్ ఇది? రాజ్యాంగమేనా? భారతదేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే కదా అమలు పరిచేది. రాజారెడ్డి గారి రాజ్యాంగం కాదు కదా ఇది. మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకెళ్ళిపోయి లాఠీలతో అంబులెన్సులు ఎక్కించి కొట్టేయమంటే కదా, ఇది రాజారెడ్డి గారి రాజ్యాంగం కాదు కదా. ఎంపీలను కూడా చేశారు కదా, మనం అలాగేం చేయలేదు కదా. ఇక్కడ వాళ్ళు రాజ్యాంగానికి లోబడే ఒక బాధితుల మహిళ వచ్చి కంప్లైంట్ ఇస్తే ఇలా జరిగారు అని చెప్పి ఎవిడెన్స్ చాలా క్లియర్గా వీడియోస్ సహా కనిపిస్తే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అక్కడ సీసీ కెమెరాలో సిదయ్య అప్పలరాజు చాలా క్లియర్గా సాక్ష్యాలు తారుమారు చేయబోయాడు, గుద్దేశాడు వాళ్ళ అబ్బాయి అని చెప్పి దాని గురించి పోలీసులు తీసుకెళ్లారు. సాక్ష్యాలు ఉన్నాయి కదా, ఇంకా దాన్ని కప్పిపుచ్చుకోవాలి. దీని నుంచి దీంట్లో కూడా మళ్ళీ అదే. ఇదిగోండి ఇక్కడ మళ్ళీ అది అధికారం శాశ్వతం కాదు, పోలీసులకు మళ్ళీ వాళ్ళకి బెదిరింపులు. మళ్ళీన సప్త సముద్రాల అవతల ఉన్న తప్పు చేసిన వాళ్ళని కూడా సప్త సముద్రాల అవతల ఉన్న పోలీసులు మీ చుట్టం కాదు, చట్టం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసి ఇచ్చినటువంటి రాజ్యాంగం డెఫినెట్గా అమలు అవుతుంది. అంతేగాని రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు చేయడానికి ఇది మీ ఇల్లు కాదు. అర్థమైందా? ఇది ఆంధ్రప్రదేశ్, ఇది మీ ఇల్లు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో అమలు చేసుకోండి. రాజారెడ్డి గారి రాజ్యాంగం రప్పరప్పలు ఇంకోటి అనుకుంటారు కదా, ఎలివేషన్స్ ఇచ్చుకుంటారు కదా, మీ ఇంట్లో అమలు చేసుకోండి. లేకపోతే మీ వైఎస్ఆర్సీపీ ఇళ్లల్లో అమలు చేసుకోండి. రాష్ట్రంలో అమలు చేస్తామంటే ఆ అమలు చేస్తామన్నందుకే 11కి తీసుకొచ్చారు. కొంచెం ఆలోచించుకోండి. ఇకపోతే దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఏం మాట్లాడేది ఉంది చెప్పండి? ఎవరైతే నేరాలు చేస్తారో వాళ్ళందరినీ కాపాడుకోవాలి. తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే వాళ్ళ ఎమ్మెల్యేల పిల్లలు వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు ఇలాగే గుద్దైండ్రా బాబు చిన్నపిల్లోడు అని చెప్పేసి నేను అధికారంలోకి రాగానే తీసేస్తాను, మీరు ఇలాగే కార్లు వేసుకుని బస్సులు వేసుకుని లారీలు వేసుకుని గుద్దుకుంటూ కొట్టేసుకుంటూ చంపేసుకుంటూ గొడ్ల చింపుకుంటూ తిరిగేండ్రా నాయన అని చెప్పి చక్కగా ఉపన్యాసం ఇస్తున్నటువంటి నీతి వాక్యాలు అనమాట. ఏం చెప్తాను చెప్పండి? భారతదేశానికే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కే ఈ కర్మ పట్టిందని చెప్పుకోవాలి.